శ్రావణ మాసంలో సోమవారం రోజున ప్రదోషకాలమునందు శివారాధన చేయమన్నారు. ప్రదోషకాలం అంటే ఏది? మనకి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉన్నటువంటి సమయాన్ని 5 భాగాలుగా చేస్తే ప్రాతః, సంగవ, మధ్యాహ్న, అపరాహ్న, సాయంకాలములు 5. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు. ఆ సూర్యోదయానికి ముందు వచ్చేటటువంటి కాలాన్ని బ్రహ్మముహూర్త కాలమని, సూర్యాస్తమయం తర్వాత వచ్చేటటువంటి కాలాన్ని దోషకాలమని పిలుస్తారు. దోషము అంటే మనకి సంస్కృతంలో అనేకమైనటువంటి అర్థాలు ఉన్నాయి. పాపం, నువ్వు చాలా దోషం చేసావురా అబ్బాయి అంటే నువ్వు చాలా పాపం చేసావని. కానీ దోషం అంటే ఒక పాపం అనే కాదమ్మా. దోషకాలము అంటే చీకటి కాలము. దోషము అంటే చీకటి, దోషకాలం అంటే చీకటి కాలం. మరి ప్రదోషకాలం అంటే ఏది అంటే దోషకాలానికి ప్రదోషకాలము అంటే ముందుగా ఉండేది కాబట్టి దాని ప్రదోషకాలం. అంటే సూర్యాస్తమయంతో సాయంకాలం అయిపోతుంది కాబట్టి సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత చీకటి, పూర్తి చీకటి పడడానికి ముందు ఏదైతే కాలం ఉందో దాన్ని ప్రదోషకాలము. ప్రదోషకాలం అంటే దోషకాలానికి ముందు ఉండేటటువంటి కాలం అని చెప్తారు. కాబట్టి నభౌ మాసేందు వాసరే ప్రదోషకాల పూజాయాం ఏకబిల్వం శివార్పణం అంటారు కదా. అందుకని శ్రావణ మాసంలో సోమవారం రోజున సాయంత్రం పూట ప్రదోషకాలంలో శివారాధన చేస్తే నీకు కలగనటువంటి ఐశ్వర్యం ఉండదని చెప్తుంటారు. దేని గురించి చెబుతావు? ఐశ్వర్యం గురించి చెబుతావు. ఎందుకంటే శివుడికి శివ అనే 2 పదాలకి మనకి అమర కోసం చెప్తుందమ్మా. కళ్యాణం, భద్రం, కుశలం, క్షేమం, దివ్యం, సర్వం, శుభం, శోభనం, ఇన్ని రకాలైనటువంటి అర్థాలు చెప్తుంది మనకి. అందుకని పరమేశ్వరుడు ఇన్ని రకాలైనటువంటివి నీకు ఇవ్వగలడు కదా. అందుకని శ్రావణ మాసంలో సోమవారం రోజు సాయంత్రం పూట శివారాధన చేసుకో అని చెప్పారు.